కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 19వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన గోస్కుల రాజ్ కుమార్ స్పష్టమైన మెజారిటీతో ఘన విజయం సాధించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులను వెనక్కునెట్టి ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకున్న ఆయన ఈ ఫలితం ప్రజల ఆశీర్వాదం మరియు వార్డు ప్రజల ఏకాభిప్రాయానికి నిదర్శనమని తెలిపారు. విజయం అనంతరం రాజ్ కుమార్ మాట్లాడుతూ తన గెలుపుకు సహకరించిన వార్డు సభ్యులు, కార్యకర్తలు, మద్దతుదారులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చుతానని, ముఖ్యంగా మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, తాగునీరు, రోడ్లు వంటి అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యమిస్తానని భరోసా ఇచ్చారు. వార్డు అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా సాధించిన ఈ విజయం హుజూరాబాద్ రాజకీయాల్లో ప్రత్యేక చర్చనీయాంశంగా మారింది. కౌంటింగ్ అసిస్టెంట్ గా మీరు రిపోర్ట్ చేయలేదు, తొందరగా రిపోర్ట్ చేయండి. అసిస్టెంట్ ప్రొఫెసర్ కౌంటింగ్ సూపర్వైజర్ గా మీరు రిపోర్ట్ చేయగలరు. ఓటర్లందరికీ నా యొక్క నమస్కారములు. పార్టీ టికెట్లు ఇవ్వకుండా నేను ఇండిపెండెంట్ గా పోటీ చేశా. నా పైన నమ్మకంతో మీరు అందరూ గౌను గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించినందుకు మీ అందరికీ పాదాభివందనాలు. అలాగే నా పైన ఇంత నమ్మకంతో మీరు ఓటేసినందుకు నేను కూడా నమ్మకంగా మీకు అన్ని పనులు చేసి పెడతానని, వార్డు అభివృద్ధి కోసం నేను ముందడుగు ఉంటానని మిమ్మల్ని అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నుంచి టికెట్ ఆశించాను, కానీ కొన్ని కారణాల వల్ల టికెట్ రాలేకపోయింది. అయినా ఇండిపెండెంట్ గా పోటీ చేశాను కాబట్టి ముందు కార్యాచరణ ఆలోచించి నిర్ణయం తీసుకుందామని అనుకుంటున్నాను.